వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చి ఇండియా ఒక 10 ఏళ్ల పాటు ఒక పోర్టుని వినియోగించుకోవడానికి సైన్ చేసిందనమాట. ఆ పోర్ట్ ఏంటంటే ఇరాన్కి చెందినటువంటి చాబహార్ పోర్ట్లో ఒక టెర్మినల్, ఒక పర్టికులర్ టెర్మినల్ అనమాట. ఆ టెర్మినల్ పేరు వచ్చేసి షాహిద్ బెహెషాతి టెర్మినల్ అనమాట. అంటే చాబహార్ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం కోసం 10 ఏళ్ల పాటు వినియోగించుకోవడానికి అగ్రిమెంట్ అనేది చేసుకుందనమాట. సో చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో అది మనకి ఓవర్సీస్ పరంగా మనం వాణిజ్యం నిర్వహించుకోవడానికి మనం కూడా కొంచెం సహాయం అనేది చేసి ఆ పోర్ట్ నిర్మాణంకి సహాయపడ్డాం. పర్టికులర్గా మనం ఎవరితోటి వర్కింగ్ కోసం వాడుతున్నామంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇరాన్ తోటి వాణిజ్యం కోసం మనం ఈ చాబహార్ పోర్ట్ని వినియోగిస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి, నిర్మించడానికి అవసరమైనటువంటి ఖర్చులో మనం $100 మిలియన్ వరకు కూడా మన భారతదేశం తరపున ఇరాన్కి మన ఆర్థిక సహాయం అనేది కల్పించాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక చాబహార్ పోర్ట్లో ఉన్నటువంటి ఒక టెర్మినల్ని మేము వినియోగించుకోవాలి అని 10 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అనేది మన భారతదేశం ఇరాన్తో చేసుకుంది. అండ్ ఇక్కడ పోర్టుని మనం క్లియర్గా గమనించవచ్చు. ఏ విధంగా అంటే ఇండియా యొక్క ముంబై పోర్ట్ నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ అనేది దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మన ఇరాన్ ప్రాంతంతో వాణిజ్యం చేస్తాం అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంతో కూడా వాణిజ్యం చేయడానికి వీలు కలుగుతుంది అనమాట. ఇలా మనకి చాబహార్ పోర్ట్ కూడా మన వాణిజ్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం దీని మీద $100 బిలియన్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. దిలీప్ సాంగ్ని. సో దిలీప్ సాంగ్ని గారు ఇఫ్కో చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇఫ్కో అంటే ఏం లేదు, మన దేశానికి చెందినటువంటి ఫెర్టిలైజర్స్ని మార్కెటింగ్ చేసేటువంటి విభాగం అనమాట. ఫెర్టిలైజర్స్కి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా ఇఫ్కో ఆధీనంలో ఉంటాయి. సో ఆ యొక్క కంపెనీకి, ఆ యొక్క మేనేజ్మెంట్కి చైర్మన్గా ఎవరు ఎన్నిక అయ్యారంటే దిలీప్ సాంగ్ని గారు. అండ్ ఇక్కడ ఇఫ్కో అని ఏదైతే చెప్తున్నామో దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ అనమాట. దీనిలో ఏ విధమైనటువంటి విషయాలు చేస్తూ ఉంటారంటే మనకి ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు అంటాం, ఎరువుల పరంగా తయారీ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఆధీనం అనేది ఉంటుంది. తయారు చేసే కంపెనీలకి అనుమతులు కావచ్చు, వాటిని తయారు చేసేటువంటి విధానాల మీద అనుమతులు కావచ్చు, వాటికి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనుమతులు కూడా ఇఫ్కో ఆధీనంలో ఉంటాయి. ఇవి రెండూ కూడా ఇఫ్కో ఆధీనంలో ఉండటం వల్ల ఏంటంటే ఎరువుల యొక్క నియంత్రణ అనేది వీటి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఎంత ఎరువులు వాడాలి అండ్ అవి మార్కెట్లోకి ఎక్కువ శాతం ఎరువులు అనేవి రాకుండా సరిపోయినంతగా అందరికీ అందుతున్నాయా లేదా, వాటి యొక్క రేట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తూ ఉంటారంటే ఇఫ్కో వాళ్ళే. అండ్ ఇప్పుడు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే శ్రీ దిలీప్ సాంఘ్వి గారు 17వ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈయన ఇంతకుముందు ఈ యొక్క ఆర్గనైజేషన్కి వైస్ చైర్మన్గా వర్క్ చేశారు. అండ్ ఈయన ఒక మినిస్టర్ అనమాట, ఫార్మర్ మినిస్టర్. ఇంతకుముందు కొన్ని డిపార్ట్మెంట్లకి ఈయన ఫార్మర్ మినిస్ట్రీగా వర్క్ చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, యానిమల్ హస్బెండరీకి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, కౌ బ్రీడింగ్ అండ్ ప్రిజన్కి, ఎక్సైజ్ లా అండ్ జస్టిస్కి, లెజిస్లేటివ్ అండ్ పార్లమెంటరీ అఫేర్స్, క్యాబినెట్ పరంగా ఇవన్నీ కూడా గుజరాత్ గవర్నమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈయన వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే శ్రీ దిలీప్ సాంఘ్వి గారిని ఇఫ్కో యొక్క 17వ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎరువులకు సంబంధించినటువంటి మొత్తం మార్కెటింగ్ కార్యకలాపాలని నిర్ణయించేటువంటి అధికారిగా శ్రీ దిలీప్ సాంఘ్వి గారిని నియమించడం జరిగింది. సేలా టన్నల్. సో సేలా టన్నల్ అనేది ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఈ సేలా టన్నల్ అనేది మార్చిలోనే నిర్మించారు, మార్చిలోనే ఓపెనింగ్ అనేది జరిగింది. అండ్ ఈ సేలా టన్నల్ అనేది ప్రత్యేకంగా ఎందుకు న్యూస్లో వచ్చిందంటే రీసెంట్గా ఈ టన్నల్ని ఇండియాస్ హైయెస్ట్ టన్నల్గా గుర్తించడం జరిగింది. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి సేలా టన్నల్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అది ఏదైతే ఉందో BRO ఆఫ్ ఇండియా అంటే బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్, అంటే సరిహద్దులో ఉన్నటువంటి రోడ్స్ నిర్మించేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళే ఈ యొక్క ఆర్గనైజేషన్ని నిర్మించడం జరిగింది. ఇది హైయెస్ట్ టన్నల్గా పేరు పొందిందనమాట. ఏ విధంగా ఇది హైయెస్ట్ టన్నల్ అని ఎవరు గుర్తించారంటే
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు దీన్ని అతి ఎత్తైనటువంటి టన్నల్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఇది ఎంత పొడవు ఉందంటే 2.598 కిలోమీటర్ల పొడవైనటువంటి టన్నల్ అనమాట. ఎంత ఎత్తులో ఉందంటే 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, తేజ్పూర్ నుంచి తవాంగ్ వరకు కూడా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో ఈ టన్నల్, సేలా టన్నల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ సేలా టన్నల్ని 2 లైన్ల నిర్మాణంతో ఉన్నటువంటి ఈ సేలా టన్నల్ ఏదైతే ఉందో దాన్ని మార్చి 9న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఇంగ్లాండ్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్స్ ద్వారా ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎత్తులో ఉన్నటువంటి హైయెస్ట్ టన్నల్గా దీన్ని గుర్తించడం జరిగింది. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అంటే, మనకి అటల్ టన్నల్ అనేది ఒకటి ఫేమస్గా ఉంది. సో అటల్ టన్నల్ అనేది ఉంది. ఆ అటల్ టన్నల్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది అటల్ టన్నల్ రోహతంగ్ టన్నల్ అని కూడా పిలుస్తారు. సో రోహతంగ్ టన్నల్ ఏదైతే ఉందో ఇది కూడా వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం మీద లాంగెస్ట్ అన్నమాట. లాంగెస్ట్ సింగిల్ రోడ్ టన్నల్, సింగిల్ లైన్లో ఉన్నటువంటి టన్నల్ అనమాట. బట్ ఇక్కడ ఉన్నటువంటి సేలా టన్నల్ ఏదైతే ఉందో అది డబల్ రోడ్లో ఉంది, అంటే 2 లైన్ల నిర్మాణంతో ఉన్నటువంటి టన్నల్ అనమాట. బట్ అటల్ టన్నల్ ఏదైతే ఉందో అది సింగిల్ టన్నల్ అనమాట, సింగిల్ లైన్ ఉన్నటువంటి టన్నల్గా పేరు పొందింది. జోజిలా టన్నల్ అనేది జోజిలా పాస్ మీద ఉన్నటువంటి టన్నల్ అనమాట. ఇది వచ్చేసి జోజిలా టన్నల్ అంటాం. సో జోజిలా టన్నల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 2026కి కంప్లీట్ అవుతుంది. ఇది 2 లైన్ అనమాట, 2 లైన్ రోడ్డు తోటి ఏర్పాటు చేస్తున్నారు. అది కనుక ఏర్పాడైపోతే మన ప్రపంచం మొత్తం కాదు, ఏసియా పరంగా లాంగెస్ట్ టన్నల్గా ఈ టన్నల్ అనేది మారబోతుంది. జోజిలా టన్నల్ 2026కి కనుక కంప్లీట్ అయిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.